దయ్యాలు ఉన్నాయని మేము అన్నాం. సార్ నువ్వు లేవన్నా కూడా మేము ఉన్నాయి సార్ అని సార్ని పడుకోమన్నాం ఒకరోజు. అమావాస్య రోజే దయ్యాలు తిరుగుతాయి కాబట్టి సార్ అందుకే వండుకోమన్నాం. విద్యార్థుల్లో దెయ్యం భయాలను పోగొట్టారు సైన్స్ టీచర్ రవీందర్ రెడ్డి. అందుకోసం దెయ్యం ఉందని చెబుతున్న తరగతి గదిలో అమావాస్య రోజు రాత్రి ఆయన ఒంటరిగా నిద్రించారు. పిల్లలకు ఏదైనా థియరిటికల్గా బోధిస్తే అర్థం కాదు, కానీ ప్రాక్టికల్గా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలని చెప్పి ఆ రాత్రి అమావాస్య అయినప్పటికీ అమావాస్య రోజే విద్యార్థులు చెప్పారు కాబట్టి ఆ రాత్రి వచ్చి పడుకొని ప్రాక్టికల్గా విద్యార్థులకు చూయించాలనుకున్నాను. అందుకని చెప్పి రాత్రి అయినా సింగిల్గా అయినా అమావాస్య రోజే పడుకొని విద్యార్థులకు సింగిల్గా పడుకొని చూపించడం జరిగింది. సైన్స్ నిరూపిస్తుంది దయ్యాలు లేవని, కానీ సొసైటీలో ఉంది కాబట్టి ఒక రకంగా నవ్వొచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో రకంగా పిల్లల్లో ఉన్న ఆ భయం తొలగించాలని చెప్పి ఈ కార్యాచరణకు పూనుకోవడం జరిగింది. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ఆనంద్పూర్ ప్రభుత్వ పాఠశాలలో దెయ్యం ఉందన్న పుకార్లు వ్యాపించాయి. ఆ దయ్యం ఇంత మా లోపలికి వచ్చి మమ్మల్ని ఏమన్నా చేస్తుందేమో అని భయం వేసింది. నేను సార్తో డిస్కస్ చేయడం జరిగింది. సార్ ఏమన్నారంటే మేము జిల్లా బాధ్యులుగా జన విజ్ఞాన వేదికకు ఉన్నాం. మేము ఇంతకుముందు వేరే స్కూల్ హాస్టళ్లలో మేము టీముగా పోయి పండుకుంటుంటే ఇక్కడ పిల్లలు టీం కాదు, మీరు ఒక్కరే పండుకొని ఉంటే మీకు తెలుస్తుంది మాకు అని అనడం వలన సారు ఒక్కరే పండుకొని చూపించడం జరిగింది. అమావాస్య రోజు రాత్రి నిజంగానే తరగతి గదిలో టీచర్ పడుకున్నారా లేదా అని కొందరు విద్యార్థులు ఉదయమే స్కూల్కు వెళ్లి చూశారు. నిజంగా పడుకుంటాడు లేదా అని చెప్పి చూసిండు. పిల్లల్ని పడుకొని మీరు మార్నింగ్ లేచంటే రండి అని చెప్పడం జరిగింది. రాత్రి నేను అదే 5వ తరగతి గదిలో సింగిల్గా పడుకున్నాను. విద్యార్థులు ఉదయం లేచ అంటే బ్రష్ చేసుకుంటూ పాఠశాలకు రావడం జరిగింది. పిల్లల లోపల ఉన్నటువంటి మూఢనమ్మకాలను మాత్రం తొలగించడం లోపల సఫలీకృతమైందని నేను భావిస్తున్నాను. ఇప్పుడు ధైర్యంగా స్కూల్కి వెళ్తున్నామని పిల్లలు చెప్పారు. దయ్యాలు లేవని అనిపిస్తుంది సార్ ప్రూవ్ చేసిండు కదా సార్. ఇప్పుడు మా దగ్గర దయ్యాల స్టోరీలు వెళ్తలేవు. ఆ సార్ ప్రూవ్ చేసిన నుంచి అస్సలు దయ్యాల స్టోరీలు వెళ్తలేవు. మేము ఇప్పుడు మంచిగా చక్కగా చదువుకుంటున్నాం. దయ్యాల గురించి మాట్లాడతలేము అస్సలు, ఎందుకంటే మాకు సార్ ప్రూవ్ చేసిన నుంచి గట్టి ధైర్యం వచ్చింది. రవీందర్ రెడ్డి ఇటీవలే ప్రమోషన్తో వేరే పాఠశాలకు బదిలీ అయ్యారు.